హలో ఫ్రెండ్స్, నేను బ్రహ్మోద్ మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఇఫ్ ఎల్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి పైథాన్లో. అసలు అది ఏంటి అంటే ఎట్లా చెప్పచ్చు అంటే అండి, ఇప్పుడు ఇది ఇవాళ ఎండ పడితే బయటికి బట్టలు ఆరేయాలి, వర్షం పడితే బట్టలు ఆరేయకూడదు అనేది ఉంటుంది కదండి. దాన్ని ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా చెప్పాలి అనేది చూస్తాము. సో ఫస్ట్ అయితే ఒక ఫైల్ క్రియేట్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో ఏం చూస్తామంటే అండి, ఈవెన్ ఆర్ ఆడ్ అనేది చూద్దాం. అసలు ఇచ్చిన నెంబర్ ఈవెనా ఆడా అనేది చూద్దాము. సో నేను ఎన్ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను. సో ఎన్ ఇన్పుట్ తీసుకున్నానండి. సో అది ఈవెనా ఆడా అని ఎట్లా తెలుస్తుందండి. ఒకవేళ నెంబర్ ఈవెన్ అయితే మనకి 2తో డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తుంది కదండి. ఆ లాజిక్ అప్లై చేస్తాం. సో ఇఫ్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇఫ్ అని పెట్టాక ఎన్ మాడ్ అంటే ఇది రిమైండర్ కదండి. మాడ్ ఒకసారి మర్చిపోతే కనుక అర్థమెటిక్ ఆపరేషన్స్ ఒకసారి మళ్ళీ చూడండి. 2 = 0. =0 అంటే ఏంటి? ఈ =0 అంటే ఆ రిమైండర్ 0 అయ్యి ఇది 0 అయ్యి అప్పుడు రెండు కనుక ఈక్వల్ అయితే మనకి ట్రూ అనే వాల్యూ వస్తుంది కదండి. అది కూడా ఒకసారి లాజికల్ ఆపరేటర్స్లో చెప్పాను. మనం ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ రెండు కలిపి వాడుతున్నాము. ఓకేనండి. సో ఇప్పుడు ఇఫ్ రాసాము, మరి ఇఫ్ లోపల ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదండి. అది ఎట్లా? సో ఇట్లా 2 కోడ్స్ పెడితే ఇఫ్ అవుతుంది. దాని ఎంటర్ కొడితే చూసారండి ఇక్కడికి వచ్చింది. మనకి బ్యాక్ నొక్కితే మళ్ళీ వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇక్కడ నుంచి ఎంటర్ కొడతాను, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి టైప్ చేయాలి, ఎందుకంటే దీన్ని ఇండెంటేషన్ అంటారు. దీన్ని ట్యాబ్ స్పేస్, మనకి సిస్టంలో ట్యాబ్ ఉంటుంది కదా, ఆ ట్యాబ్ స్పేస్ ద్వారా మనకి ఇఫ్లో ఉన్నవి, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇఫ్లో ఉన్నాయి అని చెప్పడానికి సిస్టమ్కి ఒక ట్యాబ్ స్పేస్తో చూడండి. ఒక ట్యాబ్ నొక్కితే మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. సో ఆ ట్యాబ్ స్పేస్ తర్వాత వచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ ఇఫ్లో అన్నట్టు. ఇన్కేస్ ఆ ట్యాబ్ స్పేస్ లేదనుకోండి, ఇఫ్లో లేనట్టు గుర్తుంచుకోండి. ట్యాబ్ స్పేస్ బార్ కాదు. సో నేనేమంటా అంటే ఇక్కడ ప్రింట్ ఈవెన్ అంటున్నా. సో ఇక్కడ చూస్తే మనకి ట్యాబ్ స్పేస్ తర్వాత మళ్ళీ ఈవెన్ అని ప్రింట్ చేశాక మనకి ఆగిపోవాలి కదండి. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఏమైనా రాసామనుకోండి, సో ఇక్కడ అది ఇఫ్లో కాదు, ఇఫ్ స్టేట్మెంట్లోకి అవ్వదు. సో ఇప్పుడు మరి ఇన్కేస్ అది ఈవెన్ కాకపోతే ఆడ్ అని ఎట్లా అండి. సో అది 1 అనేసి వస్తుంది. సో దాన్ని డైరెక్ట్ ఎల్స్ అని చెప్పి రాస్తాం. ఎల్స్కి కూడా ఇట్లా పెడతామండి. సో ఎల్స్లో ఉన్నవి అని చెప్పడానికి కూడా ఇట్లా ఇండెంటేషన్ అంటాం. ఇక్కడ ప్రింట్ ఆడ్ అంటాను. సో ఇక్కడితో ప్రోగ్రామ్ అయిపోయిందండి. కాకపోతే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి, బ్లాక్ కాన్సెప్ట్ అని చెప్పి చెప్పాలండి మీకు. ఏంటంటే బ్లాక్ అంటే మనకి ఈ కోట్ ఉంది కదండి, ఈ కోట్ ఏం చేస్తుందంటే దీని తర్వాత ఒక ఇండెంటేషన్ స్పేస్లతో ఉన్నవన్నిటిని ఒక బ్లాక్ కింద క్రియేట్ చేస్తుంది. సో నేనేమంటా అంటే ఇక్కడ మీకు శాంపుల్ చూపించడానికి ఇక్కడ నేను i = 0 అని పెట్టాను ఇనీషియల్గా. దాని తర్వాత నేను ఇక్కడ ఇనీషియల్గా నేను i = 10 అని పెట్టా. అయితే నేను ఈవెన్ అయితే ఏం చేస్తున్నా అంటే వన్తో ఇంక్రిమెంట్ చేస్తున్నా ఐని. ఇందులో ఇన్కేస్ ఎల్స్ అయితే ఒకటి తగ్గిస్తున్నాను. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి. ఒకసారి అసైన్మెంట్ ఆపరేటర్స్లో కూడా వెళ్ళి చెక్ చేయండి. సో అయితే నేను ఎల్స్ బ్లాక్ తర్వాత కదండి మనం ప్రింట్ చేయాల్సింది. సో ఇక్కడ నేను ప్రింట్ ఐ అంటున్నా. అర్థమవుతుందండి. ఇవి ఎందుకు చేశా అంటే ఈ +1 ఈ 2 స్టేట్మెంట్లు ఈ బ్లాక్ కింద ఉన్నాయి, ఈ ఇఫ్ బ్లాక్ కింద ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్లు ఎల్స్ బ్లాక్ కింద ఉన్నాయి.
అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఇది ట్రూ అయితే n అనేది 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 వచ్చి ఈ రెండు 0 అయ్యి ఈక్వల్ అవుతే మనకి i+1 అయ్యి ఈవెన్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇవి జరగవు, ఈ 3 జరగవు. ఇన్ కేస్ ఇది ఫాల్స్ అయిందనుకోండి, ఈ 3 జరుగుతాయి, ఈ 3 జరిగి ఇది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేయాలి కదండి. సో నేను డెస్క్టాప్కి వెళ్ళి ప్రోగ్రామ్స్లోకి వచ్చి ఆడ్ అని పెట్టాను. సో ఇప్పుడు మనం n అనే నెంబర్ ఇవ్వాలి, n అనేది 5 అని ఇచ్చాను. సో n5 మనకి i10 కదండి, ఒకటి తగ్గింది చూసారా. సో అట్లా. సో నేను ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఈసారి ఈవెన్ నెంబర్ ఇస్తాను, 6 అని ఇస్తాను. 11 చూసారా అండి, i ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ ఉన్న i ఇందులో 10 నుంచి 11కి ఇంక్రిమెంట్ అయింది. సో ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు ఆ బ్లాక్లో ఎన్ని స్టేట్మెంట్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆ బ్లాక్లో ఇంకో ఇఫ్ పెట్టుకోవచ్చు, అట్లా. సో ఇప్పుడు నేనేమంటా అంటే నేను మళ్ళీ ఇందులో ఇంకో ఇఫ్ పెడతాను. ఇఫ్ n mod 3 = 0. సో ఇందులో బ్లాక్ చూసారా అండి, ఇఫ్లో ఇఫ్ బ్లాక్ ఇది. అట్లా బ్లాక్ లోపల బ్లాక్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో అయితే నేనేమంటానండి ఈసారి ప్రింట్ డివిజిబుల్ బై 6 అంటే 2 3తో డివిజిబుల్ అయితే 6తో కూడా డివిజిబుల్ కదండి. సో అది నేను ప్రింట్ చేస్తున్నాను. అయితే ఈసారి నేను i + 2 అంటున్నాను. సో అయితే ఇప్పుడు మనం ఎల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎల్స్ అయితే వేరేది చెయ్యాలి అని చెప్పి మనం ఏం చెప్పట్లేదు కాబట్టి సో ఎల్స్ రాయాల్సిన అవసరం ఉండదు. సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు 6 అనేది వేస్తున్నాను. సో డివిజిబుల్ బై 6 ఈవెన్, అండ్ మనకి ఇక్కడ 1 యాడ్ అయింది, ఈ నెక్స్ట్ బ్లాక్లో నుంచి 2 యాడ్ అయిపోయింది కాబట్టి సో 13 అనే నెంబర్ వచ్చింది మనకి. సో ఇట్లా ఎల్స్లో ఎఫ్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు నేనేమంటానంటే ఇది తీసేసి, సో నేను ఇప్పుడు డివిజిబుల్ బై 3 కాదా అని చెప్తా. సో 3తో డివిజిబుల్ అయితే మనకి రిమైండర్లు ఏమేమి వస్తాయండి, 0 వస్తాయి, 1 వస్తుంది, 2 వస్తుంది. సో ఇప్పుడు 0 అయితే ఓకే, 1 2 కూడా ఆడ్. ఇప్పుడు నేను ఏమంటా అండి ఇక్కడ డివ్ బై 3 అని పెడతాను. కానీ మనకి రిమైండర్ కూడా ఏమొస్తుందో తెలియాలి కదా. సో అందుకని ఇందులో ఒకటి ఉందండి. ఎట్లా అంటే ఒక ఎఫ్ కాకపోతే రెండో ఎఫ్ చెక్ చేసుకొని, ఒక ఎఫ్ కాకపోతే ఇంకో ఎఫ్ చెక్ చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు అనమాట. దీన్ని నెస్టెడ్ ఎఫ్ అంటారు. అది ఎట్లా అంటే ఎల్ఎఫ్ అని పెడతాం. ఎల్ఎఫ్ అనే దానికి కూడా కండిషన్ ఇవ్వాలి. ఎల్స్కి మనం కండిషన్ ఇవ్వలేదు కదండి, బై డిఫాల్ట్గా అది వచ్చేస్తుందని చెప్పాం. కానీ ఎల్ఎఫ్కి కండిషన్ ఇవ్వాలి. సో ఆ కండిషన్ ఏంటంటే 3 = 1. ఇన్ కేస్ 1 అయితే కనుక మనకి అది డివ్ బై రిమైండర్ 1 అని చెప్పాలి. 1 ఇక్కడ ఏంటంటే రిమైండర్ 0 కాబట్టి డివిజిబుల్ బై 3 అని పెట్టాము. ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది కాబట్టి రిమైండర్ 1 అని చెప్పి పెట్టాము. సో ఇప్పుడు ఎల్స్ పెట్టేస్తాము, అంటే ఇంక లాస్ట్ డిఫాల్ట్ కేసు అది అని చెప్పి అట్లా పెట్టేస్తా ఉండే. rem is, సో కోడ్స్ మర్చిపోయాను నేను. rem is 2. సో ఇక్కడ కూడా నేను i - = 2 అని పెడుతున్నాను. చూద్దాం. సో నేను ఇప్పుడు ఏమంటానంటే 5 అంటాను. సో రిమైండర్ 2 కాబట్టి 10 నుంచి 2 మైనస్ అయింది. సో ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాము. సో ఇప్పుడు నేను ఏమంటానంటే 6 ఇస్తాను. సో డివిజిబుల్ బై 3
సో 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 యాడ్ అవుతుంది. సో 10 + 1 11 యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే 7 ఇస్తాను. సో రిమైండర్ 1. సో 10 నుంచి 1 మైనస్ అవుతుంది 9. సో ఇట్లా ఒకటే దాంట్లోంచి ఇన్ని కేసెస్ బయటకు వస్తున్నప్పుడు ఎల్ఎఫ్ పెట్టుకుని ఇట్లా ఇఫ్ ఎల్ఎఫ్ ఎల్స్ అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే మనకి ఎల్ఎఫ్ కూడా ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్ ఏమిటంటే ఇట్లా ఈ 2 డాట్స్తో బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ వీడియో వరకు ఎల్సిఎఫ్ వరకే చూసాము. నెక్స్ట్ దాంట్లో లూపింగ్స్ చూద్దాము. వైల్ లూప్, ఫర్ లూప్ అని ఉంటాయి. ఆ 2 వీడియోస్ కూడా చూసి తర్వాత ప్రోగ్రామింగ్, అసలు ఆ ప్రోగ్రామింగ్ ఎట్లా తీసుకోవాలి, దాంతో ఒకటే సెట్ ఆఫ్ డేటా టైప్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి కాంపిటేటివ్ ప్రోగ్రామ్స్లో ఎట్లా ఫేస్ చేయాలి అనేవి చూద్దాము. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.